Hi, welcome to my YouTube channel Last Prep. Today in this session, I will explain about Python library that is most popular in data analysis and numerical computation and machine learning and data science. That is NumPy. Today uh, we will explain about what is NumPy, how to install NumPy, and import how to import NumPy, the key features of NumPy, why we use NumPy, and what is the differences between Python lists versus NumPy, and creating simple NumPy arrays by using ND array, and simple functions are like item size, shape, arrange. These are the simple things we have learned in this class. Okay, first, what is NumPy? NumPy is short for numerical Python. Numerical Python. NumPy is a Python library that provides support for large multi-dimensional arrays and matrices along with collection of high-level mathematical functions to operate on these arrays. NumPy supports 1D arrays, 2D arrays, 3D arrays, and n dimensions also. NumPy mainly consists of so many functions like matrix multiplication, and also we have used to perform the linear algebra operations also, logarithmics. By using NumPy, we have to perform all the numerical computations. Here, the numerical computation means solving the mathematical problems like solving linear equations అవ్వచ్చు, లేకపోతే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, లీనియర్ ఆల్జీబ్రాస్, లాగరిథమిక్స్, ఇంకా మనం చెప్పుకుంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, ఇవన్నీ చేయొచ్చు. ఇంకా పెద్ద పెద్ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో తర్వాత 2D అరేస్, 3D అరేస్, వాటన్నిటిని కానీ మనం పర్ఫామ్ చేసే అంత కెపాసిటీ అనేది ఈ నంబై అరేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే నంబైని ఎలా మనం క్రియేట్ చేస్తాం అంటే ఎలా క్రియేట్ చేస్తాం అంటే జస్ట్ ముందు ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎలా ఇన్స్టాల్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్ నంపై అనేది కొలాబ్, జూపిటర్ నోట్బుక్ ఎక్కడైనా కానీ మనం ఈ కమాండ్ అని రన్ చేసుకొని తర్వాత ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. ఎన్పి అనేది ఏంటంటే ఎలియాస్, అంటే ఓవర్ జస్ట్ ఒక నేమ్ అనేది దానికనే మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం జస్ట్ సింపుల్గా అరేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఎన్పి డాట్ అరే ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకొని. ఇలా మనం జస్ట్ సింపుల్గా ఇన్స్టాల్ చేసుకొని ఇలా అరేస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. లైక్ 1D అరేస్ అవ్వచ్చు, శాంపుల్ డేటా తీసుకుంటే ఇలా ఇలా ఒక 1D అరేస్, లేకపోతే 2D అరేస్, ఇంకా మన 3D అరేస్ అన్నీ మనం క్రియేట్ చేయొచ్చు. ఇంకా చూసుకుంటే నంపైలో వచ్చేసి ఏంటంటే కీ ఫ్యూచర్స్.
ఎటువంటి ఫీచర్స్ అనేవి NumPyలో ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పా కదా, డైమెన్షన్స్, అది n డైమెన్షనల్ అరే ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు ఈ NumPy అనేది యూజ్ చేసుకొని. అరేస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి అంటే ఇక్కడ ఫాస్ట్ కంప్యూటేషన్ అనేది ఉంటుంది. ఇక ఫాస్ట్ కంప్యూటేషన్ అంటే ఎఫిషియంట్ అండ్ స్పీడ్, అంటే స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేసి విత్ ఇన్ సెకండ్స్ ఆర్ స్మాల్ టైంలోనే మనకు అనేది క్యాలిక్యులేషన్స్ అనేవి చేసి ఆన్సర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటినే మనం ఏమంటామంటే వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ అని అంటాం, వెక్టర్ ఆపరేషన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కీప్ మెమరీ ఎఫిషియన్సీ. ఈ NumPy అరేస్ అనేది ఆ డేటా అనేది చాలా తక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మెమరీ అనేది చాలా తక్కువగా తీసుకుంటాయి. ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ NumPy అనేది మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ అంటే రిలేషనల్ ఆపరేషన్స్ అవ్వచ్చు, అడిషన్, ఇవన్నీ చెప్పుకోవచ్చు. స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అంటే మీను, వేరియన్స్, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్, మినిమము, మ్యాక్సిమము, ఇవన్నీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మనం చెప్పుకుంటే ఈజీ వే ఆఫ్ స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ అనేది కానీ మనం ఈ NumPyలో ఈజీగా చేయొచ్చు. స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లీనియర్ ఆల్జీబ్రా, ఇందాక చెప్పా కదా, లీనియర్ ఆల్జీబ్రా అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటాయి. డెరివేషన్స్ అవ్వచ్చు, అవన్నీ ఈ NumPy మాడ్యూల్ అనేది యూజ్ చేసుకుని మనం సింపుల్గా వాటిని అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయొచ్చు. ఇంకా చూసుకుంటే అదర్ లైబ్రరీస్తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. పాండాస్, NumPy, అలా scikit-learn, టెన్సార్ఫ్లో, ఓపెన్ సివిలో, పైటాచ్లో, మ్యాట్ప్లాట్లిబ్లో, ఇవన్నీ వాటన్నిటిలో ఇంటిగ్రేట్ చేసుకొని NumPy మాడ్యూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్, ఎవ్రీ వన్ కెన్ యూజ్. అది అనేది ఏంటంటే క్రాస్ ప్లాట్ఫామ్, లైక్ వేరే వేరే సిస్టమ్స్లో అయినా మనం రన్ చేసుకోవచ్చు. సపోర్టెడ్ బై ఎంటైర్ పైథాన్ ఎకో సిస్టమ్తో ఇది అనేది మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకసారి డాక్యుమెంట్ ఇక్కడ చూసినట్లయితే NumPy ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇక్కడ ఉంటుంది లైట్గా చూద్దాం. NumPy అనేది ఏంటంటే ఒక న్యూమరికల్ పైథాన్ షార్ట్ ఫామ్. ఇది అనేది ఒక ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ. న్యూమరికల్ కాంబినేషన్స్ అంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం కోసం సింపుల్ క్యాలిక్యులేషన్స్ అనేది వాటన్నిటిని చేసి మనకి ఈజీగా అనేది ఇస్తుంది. ఇక్కడ కీ ఫ్యూచర్స్ అనేవి మనం చూస్తే హై పర్ఫార్మెన్స్ అనేది లార్జ్ అరేస్లో, వెక్టరైజ్డ్ ఆపరేషన్స్, ఇంకా అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్, స్లైసింగ్ అనేది చేస్తుంది, బ్రాడ్కాస్టింగ్ ఆపరేషన్స్ అండ్ డిఫరెంట్ షేప్స్లో ఎలా క్రియేట్ చేయాలని చెప్తుంది. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ వై వి యూజ్ NumPy అంటే NumPy అనేది ఎందుకంటే ఇప్పుడు చెప్పే కీ ఫీచర్స్లో మెమొరీ అనేది చాలా ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను కానీ ఇది ఈజీగా స్టోర్ చేసుకోగలదు. ఇంకేంటంటే మనం ఈజీగా కన్వీనియంట్గా వర్క్ చేయొచ్చు, ఎస్పెషల్లీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్, రీషేప్స్ చేయడం కోసం. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఇన్స్టాల్ NumPy. పిప్ ఇన్స్టాల్ బై యూజింగ్ పిప్ ఇన్స్టాల్ NumPy అనే మాడ్యూల్ నేమ్ అనేది జస్ట్ అక్కడ టైప్ చేస్తే తర్వాత రన్ చేస్తే మనకు అనేది మాడ్యూల్ అనేది రన్ అయ్యి మనకు అనేది వచ్చేస్తుంది. తర్వాత దాన్ని అనేది ఇంపోర్ట్ NumPy యాజ్ NPగా యూజ్ చేసుకొని ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పైథాన్ లిస్ట్ వర్సెస్ NumPy అరే. చెప్పేది ఇందాక డిఫరెన్సెస్. పైథాన్ లిస్ట్ అనేది ఉండగా మనం NumPy అరేస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? పైథాన్ లిస్ట్ యూజ్ చేసుకొని కానీ మనం సింపుల్గా స్లైసింగ్ చేయొచ్చు, ఇండెక్స్ అనేది మనం తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పైథాన్ లిస్టులు అనేది బేసిక్గా చూసుకుంటే ఒక బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్. ఇది అనేది ఏంటంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎరేలో, ఆ లిస్ట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఏంటంటే కాంటిజియస్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయి. అంటే ఓన్లీ స్ట్రైట్ అంటే ఒకే ఎరేలో అనేది స్టోర్ అయ్యి ఉంటాయి ఆ ఎలిమెంట్స్ అనేవి. ఎలా అంటే లైక్ ఇలా ఇప్పుడు
ఇక్కడ ఒక లిస్ట్ తీసుకుంటే సపోజ్ మనం సింపుల్గా 1 2 3 4 ఇలా తీసుకుంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అనేది ఇట్లా కంటిన్యూస్గా రాయొచ్చు. సింపుల్గా ఏంటంటే ఇట్లా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మెమరీ అడ్రసెసెస్ కానీ ఇప్పుడు ఒక 10 ఉంటే 11 12 13 అలా అనేది ఉంటుంది. కానీ ఇక్కడ నంపై అరేస్ మాత్రం డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటంటే నంపై లైబ్రరీస్ అనేది యూజ్ చేసుకొని 1D అరేస్కి డ్రా చేయొచ్చు, 2D అనేది డ్రా చేయొచ్చు, 3D డైమెన్షన్స్ అని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఈ లిస్ట్లో అయితే మనం ఓన్లీ డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం. ఇంటీజర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, ఫ్లోట్స్ అవ్వచ్చు. ఇక ఆ లిస్ట్లోనే మనం ఏంటంటే ఇట్లా 1.1 ఫ్లోట్ రాయొచ్చు, తర్వాత 1 మామూలు రాయొచ్చు, తర్వాత స్ట్రింగ్ ఏదో ఒక నేమ్ రాయొచ్చు, తర్వాత బూలియన్ వాల్యూస్ అనేది కానీ మనం రాయొచ్చు. ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఒక లిస్ట్లో అయితే ఇలా రాయగలం. కానీ ఈ నంపై అరేస్లోకి వచ్చేసి ఏంటంటే మనం అలా రాయడానికి ఉండదు. ఓన్లీ సింగిల్ డేటా టైప్ మాత్రమే. ఇప్పుడు ఒకవేళ జస్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఓన్లీ ఇంటీజర్ మాత్రమే వాడారు. ఇక్కడ 1 2 3 4 ఎటువంటి అదర్ డేటా టైప్స్ అనేది యూజ్ చేయలేదు. దానికి ఏం డిఫరెన్స్ అనేది అది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫీచర్స్ వచ్చేసి ఏంటంటే మెమరీ కన్జప్షన్ హయ్యర్గా ఉంటుంది. ఇంకా చూస్తే మనం ఇక్కడ పైథాన్ లిస్ట్ నంపై అరేస్కి డిఫరెన్సెస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మిక్స్డ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సేమ్ డేటా టైప్ మాత్రమే ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి మెమరీ కన్జప్షన్ అనేది పైథాన్ లిస్ట్లో వచ్చేసరికి ఏంటంటే చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఇక్కడైతే చాలా తక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. నంపై అరేస్లో స్పీడ్ వచ్చేసి పైథాన్ లిస్ట్లో చాలా తక్కువగా ఉంటుంది. స్పీడ్ అనేది స్లోగా వర్క్ అవుట్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫాస్టర్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్ అనేది సి లాంగ్వేజ్తో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పైథాన్ లిస్ట్లో వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ అనేది మనం సపోర్ట్ చేస్తుంది, కానీ లూప్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఫర్ లూప్స్, వైల్ లూప్స్ అనేది యూజ్ చేసుకొని చేయాలి. అదే ఈ నంపై అరేస్లో అయితే మనకి ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్ మనం అనేది ఈజీగా చేయొచ్చు. నంపై అరేస్ అనేది చేసుకొని డైరెక్ట్గా వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ అనేది చేయొచ్చు మనం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మల్టీ డైమెన్షనల్ సపోర్ట్ పైథాన్లో అనేది నెస్టెడ్ లిస్ట్లు ఏదైతే ఉంటుందో వాటిని అనేది యూజ్ చేసుకొని చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే హై లెవెల్లో మనం నంపై అరేస్లో మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేది మనం డ్రా చేయొచ్చు. 2D 3D ఎన్ని డైమెన్షన్స్ ఎన్ని కావాలంటే అన్ని డైమెన్షన్స్ వరకు మనం క్రియేట్ చేసి చేయొచ్చు. ఫంక్షనాలిటీ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ లిస్ట్ బేసిక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనం చెప్పుకున్నాం, లీనియర్ ఆల్జీబ్రా, తర్వాత ఆప్టిమైజేషన్స్, క్యాలిక్యులేషన్స్, లాస్ ఫంక్షన్స్, ప్రతి ఒక్కటి డీప్ లెర్నింగ్లో, న్యూరల్ నెట్వర్క్స్లో వాటన్నిటిలో క్యాలిక్యులేట్ చేయడానికి కానీ లాస్ ఫంక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ నంపై అనేది ఈజీగా యూజ్ అవుతుంది. బ్రాడ్కాస్టింగ్ అనేది ఇక్కడ అవైలబుల్గా లేదు. ఇక్కడ అనేది ఏంటంటే నంపై ఏరియాలో ఫుల్లీ బ్రాడ్కాస్టెడ్ అనేది చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రెండింటికి స్పీడ్ అంటే జస్ట్ ఆ ఫీచర్స్ పైథాన్ లిస్ట్లో ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అనేది స్పీడ్ కంపారిజన్ చేస్తే ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ సింపుల్గా పైథాన్ లిస్ట్ ప్లస్ పైథాన్ లిస్ట్లో పైథాన్ తీసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ ఇక్కడ చూస్తే టైం మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకొని సైజ్ అనేది 1 మిలియన్ అనుకుంటా తీసుకొని ఇక్కడ పైథాన్ లిస్ట్ ఎడిషన్ అనేది చేయడం జరిగింది. ఎలా అంటే జస్ట్ లిస్ట్ అనేది అసైన్ చేసాము, తర్వాత టైం మాడ్యూల్ అసైన్ చేసి లిస్ట్ అనేది ఇక్కడ ఫర్ లూప్తో మనం దాన్ని అనేది ఇంక్రిమెంట్ చేసి ప్రింట్ చేసాము. ఇక్కడ ఆ టైం ఎంత వచ్చిందో సేమ్ అట్లానే నంపై అరేస్ అనేది 2 అరేస్ అనేది క్రియేట్ చేసి వాటికి కానీ టైం మాడ్యూల్ ఇచ్చేసి వాటి యొక్క రిజల్ట్ రెండింటిని యాడ్ చేసి మనం చూస్తే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు పైథాన్ లిస్ట్ టైము, అరే టైం అనేది చూసుకోవచ్చు. చూస్తే ఇక్కడ వచ్చేసి ఏంటంటే 0.11 అనేది ఉంది. ఇక్కడ 0.025 అంటే పైథాన్ లిస్ట్తో కంపేర్ చేస్తే నంపై అనేది చాలా ఫాస్ట్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెమరీ ఎఫిషియన్సీ కానీ అంటే సేమ్ ఒక లిస్ట్ అనేది పైథాన్లో తీసుకున్నాం, తర్వాత నంపై అరే ఒకటి క్రియేట్ చేసాము. రెండింటి యొక్క సైజ్ అనేది ఎంతగా తీసుకుంటుందని ఆ అరే అవ్వచ్చు, తర్వాత ఆ లిస్ట్ అవ్వచ్చు ఎంత తీసుకుంటుందని మనం జస్ట్ చెక్ చేసాము. ఇక్కడ గెట్ సైజ్ ఆఫ్ లిస్ట్ అనేది మెథడ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి n bytes అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా చేస్తే ఇక్కడ ఏంటంటే పైథాన్ లిస్ట్ సైజ్ వచ్చేసి ఏంటంటే 104 bytes అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ నంపై అరే వచ్చేసి ఏంటంటే జస్ట్ 40 bytes అనేది తీసుకోవడం జరిగింది.
కాబట్టి ఇక్కడ ఏంటంటే మెమరీ అనేది ఎఫిషియెంట్గా ఉండడం అనేది జరుగుతుంది NumPy అరేస్లో. అలానే ఇక్కడ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ డేటా అనేది కానీ ఇక్కడ మల్టీ డైమెన్షనల్ డేటా అనేది కానీ తీసుకొని చేసే ఇక్కడ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ డేటా అనేది లిస్ట్లో అనేది యాక్సెప్ట్ చేయదు. కాకపోతే జస్ట్ మనం ఏంటంటే నెస్టెడ్ లిస్ట్లో అనేది తీసుకొని రాయొచ్చు. NumPyలో అనేది 1D అరేస్ 2D అరేస్ అనేది చేయొచ్చు. ఇక్కడ చేస్తే 1, 2, 3, 4 అనేది ఏంటంటే ఇది 2D డైమెన్షనల్. దాన్ని అనేది ప్రింట్ చేసినట్లయితే లిస్ట్ అనేది చూడండి 1, 2 అనేది 0th ఇండెక్స్, తర్వాత ఇది 1 ఇండెక్స్, 1 ఇండెక్స్ కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4 అనేది ఒక లిస్ట్లో అంటే కాంటిజియస్ మెమరీ లొకేషన్ లాగా స్టోర్ అయింది. ఇక్కడ NumPy అరే చూసుకుంటే 1, 2, 3, 4 అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, 2 rows విత్ 2 columnsతో అంటే 2x2 మ్యాట్రిక్స్ క్రియేట్ అవ్వడం అనేది జరిగింది మనకి ఇక్కడ ఏంటంటే ఎలిమెంట్ వైజ్ ఎడిషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇందా చెప్పాగా వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ అని, అవే పైథాన్ లిస్ట్ అనుకో మాన్యువల్గా లూప్స్ అనేవి యూజ్ చేయాలి. ఫర్ లూప్స్ అనేవి యూజ్ చేసుకొని వాటిని అనేది 2 క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 వాటిని అనేది రిజల్ట్లో యాడ్ చేసి మనం ఫర్ లూప్ రాసాము. ఇక్కడైతే అలా లేకుండా జస్ట్ వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ అని సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. చేస్తే అవి 1, 4, 5 తర్వాత 2, 5, 7, 3, 6, 9 ఆన్సర్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే NumPy అరేస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఈ NumPy అరేస్లో ఒక సింపుల్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని మనం ఎలా NumPy అనేది ఎలా క్రియేట్ చేస్తామని చూస్తాం. ఇక్కడ NumPy arrange ఈజ్ ఏ ఫంక్షన్ అండ్ NumPy యూజ్ టు క్రియేట్ అన్ అరే విత్ రెగ్యులర్లీ స్పేస్డ్ వాల్యూ విత్ ఏ స్పెసిఫిక్ రేంజ్. అంటే ఏంటంటే NumPy అరేంజ్ ఫంక్షన్ అంటే రేంజ్ ఫంక్షన్ తెలుసు కదా, సేమ్ అలా రేంజ్ ఫంక్షన్ లానే అరేంజ్ ఫంక్షన్ అనేది మనం జస్ట్ రేంజ్ అనేది చెప్పేస్తే అది ఒక రేంజ్ వరకు మనకు అనేది వాల్యూస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు np.arrange(10) అంటే 0 to 9 వరకు అనేది ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్ ఫంక్షన్. ఇక్కడ ఏంటంటే స్టార్ట్ ఎండ్ ఉంటుంది, తర్వాత స్టెప్ అనేది కానీ ఉంటుంది. స్టెప్ అంటే ఏంటంటే ఎన్ని ప్లేస్లు మనం మిస్ చేయాలనుకుంటున్నాం అనేది చెప్తుంది. వాటిని అనేది యూజ్ చేసుకొని మనం np.arrange ఫంక్షన్ యూజ్ చేసుకొని అరేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ NumPy అరేస్ అనేది ఇక్కడ అదే రాసా స్టార్ట్, స్టాప్, స్టెప్, దాని యొక్క టైప్. డి టైప్ ఏంటంటే వాటి యొక్క డేటా టైప్స్. ఈ NumPyలో వచ్చేసరికి అనేది డేటా టైప్స్ ఉన్నాయి. ఇంటూ, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ ఇవి ఉన్నవి. కాకపోతే వాటిలో ఏంటంటే ఇంటూ 34, ఇంటూ 64, ఇంటూ 8 అలా ఉంటాయి. తర్వాత ఫ్లోట్ 34 అవ్వచ్చు, 64 అవ్వచ్చు, అలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సింపుల్ అరేంజ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని ఒక అరేన్ అనేది క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ చూడండి అరే ఈక్వల్స్ టు np.arrange(10) ప్రింట్ అరే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 0 నుంచి 9 వరకు అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అది వచ్చి అరేంజ్ ఫంక్షన్. విత్ స్టార్ట్ ఎండ్ స్టెప్ అనేది యూజ్ చేసుకొని అయితే ఇలా చూడండి 1 to 10 వరకు అనేది ఇక్కడ ప్రింట్ చేయమని అడిగాము. అంటే 1 నుంచి 10 వరకు అంటే 9 వరకు ప్రింట్ చేస్తుంది. విత్ స్టెప్ వచ్చేసి ఏంటంటే స్టెప్ సైజ్ వచ్చేసి 2 అంటే మధ్యలో అక్కడి నుంచి అక్కడికి 2 ప్లేస్లు మిస్ చేసుకుంటా అలా 9 వరకు ప్రింట్ చేసుకుంటా వస్తుంది. అప్పుడు చూస్తే 1, 3, 5, 7, 9 అనేది రావడం జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు కదా. అయితే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అనేది 2 ఇచ్చాడు సైజు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 ప్లేసెస్ కదా, 1, 2. ఈ 2 ప్లేసెస్ తర్వాత ఏముంది, ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. ఈ 2 ప్లేసెస్ తర్వాత 3 ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3 ప్లేస్, 4 ప్లేస్, 2 ప్లేస్ అయిపోయిన తర్వాత 5 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత 5, 6 అయిపోయిన తర్వాత 7 ప్రింట్ అవుతుంది. 7, 8 తర్వాత 9 ప్రింట్ అవుతుంది. అలా ఈ స్టెప్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే NumPy అరేస్ని 1 డైమెన్షనల్ అరే ఎలా క్రియేట్ చేస్తాం, 2D అరేస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం ఇక్కడ చూద్దాం. సేమ్ అంటే ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్ అరేస్ లిస్ట్ సేమ్ పైన ఎలా క్రియేట్ చేసామో సేమ్ అలానే మనం ఏ అరే కావాలంటే 1 డైమెన్షనల్ కావాలంటే 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్ కావాలంటే 2 డైమెన్షనల్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ
ఇక్కడ ఏంటంటే ఓన్లీ సేమ్ డేటా టైప్స్ మాత్రమే యూజ్ చేయాలి అరేస్ అని క్రియేట్ చేసేటప్పుడు. ఒకవేళ ఫ్లోట్ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తే ఫ్లోట్ అంటే 1.1 సంథింగ్ అలా యూజ్ చేస్తే అవే వాడాలి. లేకపోతే ఇంటీజర్ వాడితే ఇంటీజర్ వాడాలి. లేకపోతే బూలియన్ వాల్యూస్ అంటే బూలియన్ వాల్యూస్ ట్రూ ఫాల్స్ మాత్రమే వాడి అరేస్ అనేది ఏదైతే ఉంటే 1D అరేస్ 2D అరేస్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ చూస్తే సింపుల్గా ఒక 1D అరే అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ అరే 1D ఈక్వల్స్ టు np డాట్ అరే 1 2 3 4 5 అని దాన్ని ప్రింట్ చేస్తే ఇక్కడ 1 2 3 4 5 అనేది మనకి జస్ట్ ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ ఏదైతే ఇస్తామో ఆ డేటా అనేది మనకి ప్రింట్ అయిపోద్ది ఒక సింపుల్ అరే అనేది. ఇప్పుడు ఒకవేళ ఇండెక్సింగ్ నాకు ఇప్పుడు ఈ ప్లేస్లో 0th ప్లేస్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉందో కావాలనుకుంటే అరే 1D ఆఫ్ 0 అని రాస్తే అలా 1 వచ్చేస్తాయి. ఒకవేళ ఇక్కడ 0 కాకుండా 1 ఇస్తే 2 వస్తుంది. అలా ఇండెక్సింగ్ అనేది చేస్తాం. అది నెక్స్ట్ చూద్దాం. అది తర్వాత 2D అరేస్ అంటే సింపుల్గా వీటిని మనం ఏమంటే మ్యాట్రిసెస్ కానీ అనుకుంటాం. మ్యాట్రిక్స్ అంటే రోస్ కాలమ్స్ అనేవి ఉంటాయి. చూస్తే ఇటు సైడ్ ఉండేవి రోస్, ఇటు సైడ్ ఉండేవి కాలమ్స్ మనకు తెలిసి ఇవి. దే ఆర్ ఇండెక్స్డ్ యూజింగ్ 2 ఇండిసెస్, 1 ఫర్ ద రో అండ్ 1 ఫర్ ద కాలమ్. ఇక్కడ సేమ్ అంటే డేటా అనేది ఇక్కడ ఏంటంటే ముందు పారాన్సిస్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో రాయడం అనేది జరుగుతుంది. 2D అరేకి అయితే 1 2 3 4 5 6 7 8 9 అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ తర్వాత వచ్చేసి ఏంటంటే వాటి షేప్ తెలుసుకోవాలన్నా కానీ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ షేప్ ఎలా చెప్తామంటే 3 రోస్ ఉన్నాయి. ఫస్ట్ 1 2 3 రో, తర్వాత 4 5 6 రో, తర్వాత 7 8 9, తర్వాత 3 కాలమ్స్ 1 4 7 2 5 8 అంటే 3 6 9. ఇది వచ్చేసి ఏంటంటే 3x3 షేప్లో ఉంది. దాని యొక్క మ్యాట్రిక్స్ అనేది 2D షేప్ అదే 2D అరే అనేది మనం చెప్పవచ్చు. అది ఓకే. ఇక్కడ చూసాంగా ఇటు సైడ్ నుంచి ఇలా, ఇటు సైడ్ ఇట్లా రో, ఇవి కాలమ్స్ ఇలా వర్టికల్గా ఉన్నవి. ఇక్కడ ఏంటంటే 3 రోస్ కాబట్టి 3x3 షేప్లో ఉంది మనకి. ఇక్కడ రోస్ కాలమ్స్ అనేవి 2D అరేలో ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ND అరేస్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంది ఈ మన అరేస్ అనేది తీసుకుంటే. దాంట్లో ఏంటంటే డేటా టైప్స్ అవ్వచ్చు, తర్వాత షేప్స్ అవ్వచ్చు. ఇప్పుడు షేప్ అంటే పైన చెప్పాగా అక్కడ అరే క్రియేట్ చేసాం కదా, ఆ అరే క్రియేట్ చేసినప్పుడు దానికి ఉన్న షేప్ ఏంటంటే 3x3. ఇక్కడ కానీ ఇక్కడ 2 రోస్తో 3 కాలమ్స్ అనేవి క్రియేట్ చేశారు. ఎలా 1 2 3 4 5 6. ఇది చూస్తే ఓన్లీ 2 రోస్ ఉన్నాయి. ఇది చూస్తే 3 కాలమ్స్ కాబట్టి దీని యొక్క షేప్ వచ్చేసి ఏంటంటే 2,3 షేప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సేమ్ 2D అరే క్రియేట్ చేశారు. అంటే np డాట్ అరే ఫంక్షన్ అని యూజ్ చేసుకొని 2 అరేస్ అని క్రియేట్ చేశారు. సేమ్ డేటా టైప్ ఏంటంటే ఈ డేటా టైప్ ఏంటి 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ డేటా టైప్ వచ్చేసి ఏంటంటే ఇంట్ 64. ఓకే. ఒకవేళ ఇక్కడ చూస్తే ఫ్లోట్లో రాశాడు 1.1 2.2 3.3. ఇది వచ్చేసి ఏంటంటే డేటా టైప్స్. ఇవి ఫ్లోట్ డేటా టైప్స్. ఇవి వచ్చేసి ఏంటంటే ఇంటీజర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సైజ్. ఈ సైజ్ అనేది ఏంటంటే ఇక్కడ np డాట్ జీరోస్ అనేది ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి కొన్ని. దాని యొక్క సైజ్ అనేది ఎంత ఉంది తెలుసుకోవడం. లైక్ ఇప్పుడు ఇక్కడ np డాట్ జీరోస్ 2 3 4 అని మనం ఇక్కడ ఒక అరే అనేది క్రియేట్ చేసాం. అయితే అరేని ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 మీనింగ్ ఏంటంటే 2 మ్యాట్రిసెస్ ఇలా క్రియేట్ చేయమని. ఓకే. నెక్స్ట్ 3,4 అంటే ఇక్కడ 3 రోస్ ఫస్ట్ జీరోస్తో ఇట్లా 3 రోస్ ఉన్నాయి. ఇట్లా కాలమ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. అట్లా 2 మ్యాట్రిసెస్లో 3 రోస్ విత్ 4 కాలమ్స్తో ప్రింట్ చేయమని అక్కడ రాసాం. మనం అన్ని జీరోస్తో కావాలని చెప్పి ప్రింట్ చేసాం. అక్కడ ఒకవేళ మనకి అక్కడ డైమెన్షన్స్ ప్లస్ 1s అని ఇచ్చామనుకో 1s అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 1s అనేది ప్రింట్ అయ్యాయి. జీరోస్ ఇస్తే జీరోస్ ప్రింట్ అవుతాయి. అటు వాటి యొక్క సైజ్ తెలుసుకోవాలనుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క సైజ్ని మనం ఇలా 2 × 3 × 4 లెక్క క్యాలిక్యులేట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది 24 అనేది వస్తుంది. ఓకే. అలా ఎంత పెద్ద ఏరియా ఇచ్చినా కానీ ఆ ఇచ్చిన వాల్యూస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు అనేది తెలుస్తుంది. ఓకే. తర్వాత నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్. ఇప్పుడే చెప్పా కదా ఇక్కడ ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి అని తెలుసుకుంటాం మనం. లైక్
4 into 4 ఇది చూస్తే మనం మామూలుగా 4 డైమెన్షన్స్ ఇది 1 2 3 4 అంటే 4 ఉంటే 4 డైమెన్షన్స్, ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉంటే 3 డైమెన్షన్స్. అలా జస్ట్ ఎక్కడ వన్స్ యూజ్ చేస్తాం ఫంక్షన్ అనేది 4D అరే కాబట్టి డైరెక్ట్ మనం చెప్పేసి మనం క్రియేట్ చేస్తుంది 4D అరే కాబట్టి ఇక్కడ 4D డైమెన్షన్స్ ఉన్నాయని మనం చెప్పేయచ్చు. అంటే వాటి యాక్సిస్ ఎంత ఉంది, ఎంత ఎన్ని నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ మనం. ఇక్కడ దీని మీనింగ్ 2 3 4 5 ఏంటంటే ఇక్కడ అట్లా 2 టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, డిఫరెంట్ మ్యాట్రిసెస్ని క్రియేట్ చేయి విత్ ఏంటంటే 3 3 అంటే ఇట్లా 3 మ్యాట్రిసెస్ 2 టైమ్స్ వచ్చేలాగా 4 rows 5 కాలమ్స్ ఉండేలా క్రియేట్ చేయమని 4 డైమెన్షన్స్లో అడిగాడు. అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐటమ్ సైజ్ ఏంటంటే ఇక్కడ ఎరే తీసుకున్నాం కదా, ఇక్కడ np.array అని తీసుకున్నాం కదా, దాని యొక్క సైజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇంట్లో వచ్చేసి ఏంటంటే ఇంటీజర్ వాల్యూస్లో వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్, ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, ఆ ఒక్కొక్క ఎలిమెంట్ ఎరేలో 8 bytes అనేది తీసుకుంటుంది. 64-bit ఇంటీజర్లో ఏంటంటే ఒక్కొక్కటి 8 తీసుకుంటుంది. అదే ఇంకొకటి ఉంటుంది 34 అయితే 4 bytes ఆఫ్ డేటా అనేది అరేలో తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 64 కాబట్టి 8 bytes డేటా తీసుకుంటుంది. సో దాని యొక్క n bytesలో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 24 అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 8 into 3 వేస్తే మనకి 24 అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే వాటి యొక్క ప్రాపర్టీస్, ND అరేస్ యొక్క ప్రాపర్టీస్. సింపుల్గా NumPy అరేస్ ఇక్కడ అక్కడ చెప్పిందే ఇక్కడ ఇంకొక విధంగా రాసాము సింపుల్గా. ఎలా అంటే లిస్టులు అనేది యూజ్ చేసి మనం ఇందా చెప్పాం కదా, లిస్టులు యూజ్ చేసి కానీ మనం NumPy అరేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే NumPy అరే అనేది మనం ముందు క్రియేట్ చేస్తాం, తర్వాత లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. లిస్ట్ తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలో, 1 2 3 4 అలా స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తాం, లిస్ట్ అనేది వచ్చింది. ఆ లిస్ట్ని ఏం చేస్తామంటే మనం పైథాన్ np.array ఫంక్షన్ అనేది వాడి మనం ఆ లిస్ట్ అనేది ఏంటంటే మన అరేలో కన్వర్ట్ చేసుకుంటాం. ఎప్పుడైనా np.array ఫంక్షన్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది, అరే పారెంథసిస్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఇచ్చిన డేటా వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సేమ్ అలా అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. np.ndarray అనేది యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాము అని ఇక్కడ చెప్పాడు. మనం పైన ఏదైతే క్రియేట్ చేసామో అక్కడ సేమ్ అలానే ఇప్పుడు NumPy అరే ఎలా క్రియేట్ చేసామో రాసాము. ఇక్కడ సేమ్ 1 2 3 రాసాం, తర్వాత ప్రింట్ చేసాం అంటే డేటా అనేది వస్తుంది. అది ఏంటిదంటే ND అరేస్ అని చెప్తున్నారు. ఆ క్లాస్ ఏం క్లాస్ అంటే టైప్ ఆఫ్ అంటే అది ఏం క్లాస్ అంటే ND అరేస్, మనం క్రియేట్ చేస్తుంది ND అరేస్. ఓకే, తర్వాత ఇది 2D అరే, np.2D అరే అని క్రియేట్ చేసాం బై యూజింగ్ ఫ్లోట్ వాల్యూస్. తర్వాత ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేసాం, 3 into 3 డైమెన్షన్లో మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేసాం. సేమ్ అవే ఇక్కడ డైమెన్షన్స్, తర్వాత షేప్, ఐటమ్ సైజ్, ఇందాక మనం ఏదైతే చెప్పామో ఆ బైట్స్ ఎన్ని ఉంటాయో అవే సేమ్ ఇక్కడ రాసాం. ఇక్కడ ఏంటంటే ట్రూ ఫాల్స్ అంటే బూలియన్ వాల్యూస్ అనేది తీసుకొని np.array అనే అరేని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ట్రూ ఫాల్స్ ట్రూ అనేది రావడం జరిగింది. వాటి యొక్క సైజు, షేప్. ఇక్కడ వచ్చే సైజ్ అంతా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క షేప్ ఏంటి 2 into 2. సేమ్ అట్లానే పై వాల్యూస్ కానీ సేమ్ అలానే రాసాం.